ఇది ఇట్లా ఇలా ఇలా పిల్లకి వస్తుంది మేడం. ఇది అయిపోయిన తర్వాత ఇది యాక్చువల్గా అయితే కంటిన్యూ లేదు మేడం. అరటి బొప్పాయి కేసంగా అలా వచ్చింది కదా. బనానా టిష్యూ కల్చర్ అన్న మమ్మీ. అది అరటి మేడం. ఇది వచ్చేటప్పుడు బొప్పాయి, ఇది వచ్చేటప్పటికి మన అగ్రికల్చర్ కావాలి మేడం. అక్కడ ఆ మూలకి అలా అన్ని చూస్తారు. రెడ్ బనానా, కూర అరటి ఆ మొక్కలు సప్లై చేస్తారు. కార్బన్ చాలా ఎక్కువ ఉంటుంది. సాయిల్ కూడా చాలా లూజ్ గా ఉంటుంది. ఎట్లయితే పెరిగింది ఆటోమేటిక్ గా మనం ఏం చేసుకోలేదు, మొక్క పెడితే అదే వచ్చేస్తుంది. సాయిల్ కూడా మంచిది. ఉందండి అక్కడ ఉన్నాయండి, తీసుకెళ్ళి మేడం. సార్ వచ్చామా అంటే లేదండి, ఒక వెరైటీ కొంచెం అలా వస్తాయి అనమాట. వేసవకాలంలో వర్షం పడితే ఎలా ఉంటుందో ఆ స్మెల్ అంత మీ భూమిని కాపాడుతూ మనం మేము వాటిని ఏం చేస్తామంటే కర్రతో పొడిచి మేము తయారయ్యి అంటే అయిపోయిన తర్వాత తీసేస్తామండి. అంటే మీకు లిక్విడ్ ఖాళీ అయిపోయిన తర్వాత ఒక చెట్ని అప్పుడు అంత క్రితం వచ్చింది. అమ్మ నాకు నేను చెప్తానమ్మా, మీరు ఆఫీసర్ సార్ తాతారావు వీళ్ళంతా ZBNF నాకు ఐకార్ అవార్డు స్పాన్సర్ చేశారు KVK ద్వారా. పర్వాలేదు కాదండి. తర్వాత రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా వైస్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను హైదరాబాద్ లో. ఈ చిన్న చిన్న కలెక్టర్ గారు మన ఏలూరు కలెక్టర్ గారు ఆయన ఎవరు భాస్కర్